హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో మన ఇంట్లోకి కొత్త ఏసీ తీసుకుంటున్నప్పుడు చేయకూడని 5 తప్పుల గురించి మాట్లాడదాం. ఇవి చాలా సింపుల్ పాయింట్స్, కాకపోతే వీటి విషయంలో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వల్ల మనం లిటరలీ చెప్పాలంటే ఏసీ మీద పెట్టే డబ్బులు మొత్తం మనం వృధా చేసినట్టే. అలాంటి ఒక 5 ఉన్నాయి. ఆ 5 గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాం. అండ్ ఆ తర్వాత ఈ వీడియో లాస్ట్ లో కొన్ని బెస్ట్ ఏసీస్ ని కూడా సజెస్ట్ చేస్తాను. సో ఈ సమ్మర్ లో కొత్త ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిస్టేక్ నెంబర్ 1, రాంగ్ టన్ కెపాసిటీ సెలెక్ట్ చేసుకోవటం. జనరల్ గా మనం ఏసీ కొనేటప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, 30 నుంచి 35 వేలలో నాకు ఏసీ కావాలి. ఆ 30 నుంచి 35 వేలలో కొంచెం మంచి బ్రాండ్ నేమ్ తోటి మన కంటికి ఏ ఏసీ కొంచెం బాగా కనిపిస్తే ఆ ఏసీ తీసుకుంటాం. అది ఇంకెంత టన్ కెపాసిటీ, 1 టన్నా 1.5 2 టన్నా ఇవేవి మనం చూడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏసీ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉండకూడదు. నాకు ఇంత బడ్జెట్ లోనే ఏసీ కావాలి, ఇదే మాక్సిమం బడ్జెట్ నేను పెట్టగలిగేది అనుకుంటే మన రూమ్ సైజ్ కి తగ్గ ఏసీ మనం కొనలేము. సో ఫస్ట్ మీరు ఏసీ కొనేటప్పుడు మీ రూమ్ సైజ్ కి తగ్గ టన్ కెపాసిటీ తెలుసుకోండి. మీ రూమ్ సైజ్ ఎంత ఉంది అంటే, ఇప్పుడు మీ రూమ్ 10 into 10 feet అనుకోండి, 10 feet లెంత్ 10 feet విడ్త్ ఉంది అనుకోండి, అది 100 square feet రూమ్ అయింది. 10 into 15 ఉంటే 150 square feet రూమ్ అయింది. అలా మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు ఒక స్క్వేర్ ఫీట్ వేసుకోండి. అందులో మీ రూమ్ గానీ 110 square feet కంటే తక్కువ ఉంటే మీరు 110 ఏసీ కలవచ్చు. ఆ రూమ్ కి 110 ఏసీ సరిపోయింది. లేదు మీ రూమ్ సైజ్ గానీ 110 square feet నుంచి 180 square feet వరకు ఉంది, అలాంటి సిచ్యువేషన్ లో మీకు 1.5 ton ఏసీ సరిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న గ్యాంబుల్ ఉంటుంది, దాని గురించి మీకు మళ్ళీ చెప్తాను. అండ్ 180 square feet అబౌవ్ చాలా పెద్ద రూమ్ అనుకుంటే 2 ton ఏసీకి మీరు వెళ్ళాలి. అండ్ ఈ టన్ కెపాసిటీ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూలింగ్ కెపాసిటీ కూడా తరోగా చూసుకోండి. ఇప్పుడు మార్కెట్ లో 1.5 ton ఏసీస్ అని చెప్పి చాలా ఏసీలు అమ్ముతున్నారు, కాకపోతే అవన్నీ నిజంగా 1.5 ton ఏసీస్ కాదు. ఇప్పుడు 1.5 ton ఏసీకి యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ ఎంత ఉండాలంటే 5275 వాట్ ఉండాలి. కానీ మార్కెట్ లో 1.5 ton అని చెప్పమ్మే ఏ ఏసీకి కూడా 5275 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉండదు. మహా అయితే 5000 వాట్ ఉంటుంది, లేదా 5200 వాట్ ఉంటుంది. అది మాత్రమే హైయెస్ట్. మళ్ళీ కొన్ని ఏసీస్ ఉంటాయి, అవి పేరుకి 1.5 ton కానీ వాటి కూలింగ్ కెపాసిటీ 4400 వాట్, 4600 వాట్ ఇలా మాత్రం ఉంటది. వాటిని మీరు టన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే జస్ట్ 1.25 ton మాత్రం వస్తుంది. ఎగ్జాంపుల్ LG 1.5 ton 3 star ఏసీ, దీని కూలింగ్ కెపాసిటీ 4400 వాట్ మాత్రం ఉంది. నేను ఆల్రెడీ మా ఇంట్లో ఇవి 2 ఏసీలు వాడుతున్నా. లాస్ట్ ఇయర్ దీని మీద ఒక వీడియో కూడా చేసా, కొనొద్దని చెప్పి. ఆ వీడియో మీకు కావాలంటే పైన కార్డ్స్ లో ఇస్తా, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి మీరు. ఇప్పటికి కూడా నేను అదే చెప్తా, ఎందుకంటే దాని కూలింగ్ కెపాసిటీ చాలా తక్కువ. 1.5 ton అని చెప్పి అమ్ముతున్నా గానీ దాని యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ 1.25 ton మాత్రమే, 4400 వాట్ మాత్రమే. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పా, 110 square feet నుంచి 180 square feet ఉన్న రూమ్ వరకు 1.5 ton ఏసీ సరిపోద్దని. కానీ ఇప్పుడు ఈ 4400 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీని, అంటే ఈ 1.25 ton ఏసీని 180 square feet రూమ్ లో పెడితే సరిపోదు. సో ఈ 1.25 ton అనేది 140 square feet 150 square feet వరకు ఓకే, కానీ ఆ పైన 150 పైన వెళ్తుంటే ఫుల్ లెంత్ 1.5 ton ఏసీ కావాలి. కూలింగ్ కెపాసిటీ మినిమం 5000 వాట్ ఉండాలి. సో ఏసీ టన్ కెపాసిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడున్న మెయిన్ నెంబర్ 1 ton 1.5 ton ఇవి మాత్రమే చూడొద్దు. స్టార్ లేబుల్ మీద కూలింగ్ కెపాసిటీ ఉంటాయి, ఆ కూలింగ్ కెపాసిటీ కూడా చూసుకోండి. వాళ్ళు చెప్తున్న 1.5 ton అనే నంబర్ కి ఆ కూలింగ్ కెపాసిటీ ఎంత దగ్గరగా ఉందో చూసుకోండి. మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు కొద్ది కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఏసీ మాత్రమే తీసుకోండి. తక్కువ ఉన్న ఏసీ తీసుకున్నారంటే సేమ్ అండర్ పవర్డ్ ఏసీ తీసుకున్నట్టే, మీకు కూలింగ్ సరిగ్గా అవ్వదు, కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ మిస్టేక్, రూమ్ కండిషన్స్ ని కన్సిడర్ చేయకపోవడం. ఇది రూమ్ సైజ్ ఎంత ఇంపార్టెంట్, రూమ్ కండిషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ రూమ్ లో ఎన్ని కిటికీలు ఉన్నాయి, మీ రూమ్ లో నుంచి ఎయిర్ బయటికి ఎస్కేప్ కావడానికి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, మీ రూమ్ లో ఫర్నిచర్, వుడెన్ ఫర్నిచర్ ఎంత ఉంది, మెటల్ ఫర్నిచర్ ఎంత ఉంది, అండ్ మీ రూమ్ లో సన్లైట్ ఎలా పడుతుంది, డైరెక్ట్ సన్లైట్ పడుతుందా, అండ్ మీరు ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు. ఒకవేళ మీరు టాప్ ఫ్లోర్ లో ఉంటున్నారు అనుకోండి, మీ పైన ఇంకా ఏ ఫ్లోర్ ఉండదు, సన్లైట్ మీ రూఫ్ మీదకి డైరెక్ట్ కొడతా ఉంటుంది. సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది. అండ్ కిటికీల మీదుగా సన్లైట్ డైరెక్ట్ గా పడుతున్నా కానీ రూమ్ టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. రూమ్ లో మెటల్ సామాన్ ఏమైనా ఎక్కువ ఉంటే మీ రూమ్ లో ఉన్న హీట్ ని ఆ మెటల్ సామాన్ ట్రాప్ చేసి రూమ్ కూలింగ్ స్పీడ్ ని తగ్గిస్తాయి. అలాంటి సిచ్యువేషన్ లో మీ రూమ్ ఐడియల్ సైజ్ కి ఎంత టన్ కెపాసిటీ అవసరమో అంత కొద్దిగా ఎక్కువ ఏసీ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరుండే రూమ్ కి 4400 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోయింది, కానీ మీరు టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉంటారు, సన్లైట్ డైరెక్ట్ గా మీ రూఫ్ మీద కొడతా ఉండిద్ది, మీ రూమ్ లో కొన్ని మెటల్ సామాన్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో మీ రూమ్ సైజ్ చిన్నదైనా కానీ 4400 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీ కంటే కూడా 5000 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీకి వెళ్ళటం బెటర్. ఎందుకంటే రూమ్ కండిషన్స్ బాగాలేవు, రూమ్ లో కొద్దిగా హీట్ ఎక్కువ ట్రాప్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొద్దిగా పెద్ద కెపాసిటీ ఏసీకి వెళ్ళటం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టార్ రేటింగ్. ఇది ఇప్పుడు 2026 లో ఏసీ కొంటున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2026 కి ఈ స్టార్ రేటింగ్ లో ఐసీఆర్ వాల్యూస్ అని ఉంటాయి. ఇవి కొద్దిగా మారినాయి. లాస్ట్ ఇయర్ మీరు 2025 లో 5 star ఏసీ కొని ఉంటే ఇప్పుడు 2026 వాల్యూస్ ప్రకారం ఆ 5 star ఏసీ
ఈక్వల్ టు 4 స్టార్ అనమాట. ఇంతకుముందు 3 స్టార్ ఏసీస్ కి ఐసీ రేటింగ్ 4.00 ఉండేది. ఇప్పుడు 3 స్టార్ ఏసీస్ కి 2026 లో 4.40 ఉండాలి. అండ్ ఈవెన్ 5 స్టార్ కి కూడా ఇంతకుముందు 5.25 అలా ఉండేది, ఇప్పుడు 5.50, 5.6 అలా వెళ్ళాలి. సో కొద్దిగా ఐసీ రేటింగ్స్ మారినాయి. ఇక్కడ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే 2025 మోడల్కి జస్ట్ టైటిల్ చేంజ్ చేసేసి 2026 మోడల్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఐసీ రేటింగ్స్, స్టార్ రేబుల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా చూసుకోండి. 3 స్టార్ ఏసీకి అయితే 4.40 పైన ఉండాలి, 5 స్టార్ ఏసీకి అయితే 5.50 పైన ఉండాలి. అలా ఉంటేనే అవి 2026 మోడల్స్, లేదంటే అవి 2026 మోడల్స్ కాదు, 2025 మోడల్స్ని జస్ట్ పేరు మార్చి 2026 మోడల్స్ అని చెప్పి అమ్ముతున్నారు. సో ఇక్కడ స్టార్ రేటింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు 3 స్టార్ ఏసీ తీసుకోవాలా, 5 స్టార్ ఏసీ తీసుకోవాలా? ఇక్కడ 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే పవర్ కన్జంప్షన్ విషయంలో. 3 స్టార్ ఏసీ కొద్దిగా ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, 5 స్టార్ ఏసీ కొంచెం తక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఒకవేళ మీరు కానీ ఓన్లీ సమ్మర్ లో మాత్రం ఏసీ యూస్ చేస్తారు, సమ్మర్ అయిపోయిన తర్వాత మిగతా సీజన్స్ లో ఏసీ పెద్దగా యూస్ చేయరు అనుకుంటే ఈ 4 నెలలే కాబట్టి 3 స్టార్ ఏసీ తీసేసుకోండి. 3 స్టార్ ఏసీ అయితే కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తుంది. అండ్ 4 నెలలే కాబట్టి మీరు వాడేది పవర్ కన్జంప్షన్ విషయంలో కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. లేదు నేను సంవత్సరం పొడుగుతా ఏసీ వాడతాను, ఈవెన్ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా వింటర్ రైనీ సీజన్ లో కూడా ఖచ్చితంగా ఏసీ వాడతాను, ఎలా అయినా రోజుకి 1 గంట 2 గంటలు సంవత్సరం మొత్తం ఏసీ వాడతాను అనుకుంటే అప్పుడు 5 స్టార్ ఏసీకి మీరు వెళ్ళొచ్చు. అప్పుడు పవర్ కన్జంప్షన్ విషయంలో కొంచెం డబ్బులు మీరు సేవ్ చేస్తారు. అండ్ 3 స్టార్ కి 5 స్టార్ కి కొన్ని ఫీచర్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ ఓన్లీ 5 స్టార్ లో మాత్రమే ఫుల్ కూలింగ్ కెపాసిటీ ఇస్తాయి, 3 స్టార్ లో ఫుల్ కూలింగ్ కెపాసిటీ ఇవ్వవు. ఎగ్జాంపుల్ ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఫుల్ కూలింగ్ కెపాసిటీ ఉండదు, 4400 వాట్ మాత్రం ఉంటుంది. అదే 5 స్టార్ కి 5000 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. 3 స్టార్ ఏసీస్ కి కొన్ని ఏసీస్ లో 4 వే స్వింగ్ ఉండదు, ఓన్లీ 2 వే స్వింగ్ మాత్రమే ఇస్తారు. అదే 5 స్టార్ ఏసీస్ కి అయితే 4 వే స్వింగ్ ఇస్తారు. సో అట్లా ఈ ఫీచర్స్ కూడా చూసుకోండి. ఈ 5 స్టార్ కి మీరు ఎక్స్ట్రా పెడుతున్న డబ్బులు ఓన్లీ స్టార్ రేటింగ్, పవర్ కన్జంప్షన్ కోసం మాత్రమే పెడుతున్నారా, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఏమైనా ఇస్తున్నారా? ఫీచర్స్ కూడా ఇస్తున్నారు, 4 వే స్వింగ్, వైఫై కనెక్షన్ ఇలాంటివి ఇస్తున్నారంటే 5 స్టార్కి వెళ్ళడం వర్తే. లేదు ఓన్లీ పవర్ కన్జంప్షన్ మాత్రమే తేడా ఉంది, మిగతాది ఏమీ తేడా లేదనుకుంటే చెప్పా కదా, మీ యూజెస్ ని బట్టి తక్కువ యూజెస్ ఉంటే 3 స్టార్ తీసుకోండి, ఎక్కువ యూజెస్ ఉంటే 5 స్టార్ తీసుకోండి. నెక్స్ట్ వారంటీ ఏ బ్రాండ్ అయినా సరే కంప్రెసర్ మీద 10 ఏళ్ల వారంటీ ప్రొవైడ్ చేస్తారు. కాంప్రహెన్సివ్ వారంటీ కూడా అంటే ఏసీ ఇండోర్ యూనిట్ వారంటీ కూడా 5 ఏళ్ల పాటు మాక్సిమం అన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది ఓకే, కాంప్రహెన్సివ్ వారంటీ, కంప్రెసర్ వారంటీ తీసేయండి, ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే పీసీబీ వారంటీ. మినిమం మీరు తీసుకునే ఏసీలో 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఏసీస్ లో మెయిన్ డెలికేట్ పార్ట్, ఎక్కువ పాడు కావడానికి ఛాన్స్ ఉండే పార్ట్ అండ్ కాస్ట్లీ పార్ట్, పాడైతే రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండే పార్ట్ పీసీబీ. సో ఖచ్చితంగా మీరు తీసుకునే ఏసీలో 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉండేటట్టు చూసుకోండి. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ కానీ ఏసీలో లేకపోతే అసలు ఏసీ కొనొద్దు, తీసుకెళ్ళి దెబ్బలో పడి. నెక్స్ట్ 5th అండ్ ఫైనల్ మిస్టేక్, ఏసీ కొనేటప్పుడు ఏసీ కాస్ట్ కి మాత్రమే బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవటం. ఒకవేళ మీరు 40,000లో ఏసీ కొంటే 40,000 మాత్రమే ప్రిపేర్ చేసుకోవటం. ఇది చాలా మంది ఇక్కడ కొద్దిగా తప్పు చేస్తూ ఉంటారు. పైన కొన్ని కాస్ట్లు ఉంటాయి, వాటికి మళ్ళీ మీరు డబ్బుల దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ సర్కిల్లోనే జరిగింది కాబట్టి చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఒకడు హడావిడిగా పోయి 45,000 రూపాయలు పెట్టి ఏసీ కొన్నాడు. దాని తర్వాత ఇన్స్టాలేషన్ కాస్ట్ 3,000 అయింది. ఆ 3,000 ఆడి దగ్గర డబ్బులు. దాని తర్వాత మళ్ళీ స్టెబిలైజర్ కొనాలి, ఆ స్టెబిలైజర్ ఆడి దగ్గర డబ్బులు. ఏసీ బడ్జెట్ కాకుండా ఏసీ 40,000 రూపాయలు అయితే ఆ 40,000 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఛార్జ్ యావరేజ్ గా ఏ బ్రాండ్ అయినా కానీ 1,500 ఉంటుంది. 1,500 మీద మళ్ళీ జిఎస్టీ అంటే ఉరామరిగ్గా 1,750 అనుకోండి. దాని తర్వాత మళ్ళీ మీ ప్లేస్ కి తగ్గట్టు కాపర్ పైప్స్, వాడు బాక్స్ లో ఇచ్చిన కాపర్ పైప్ సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కాపర్ పైప్ ఏమైనా వేయాలా? ఎక్స్ట్రా కాపర్ పైప్ వేయాలంటే మీటర్ కింతను వాళ్ళు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ ఫిట్ చేయడానికి స్టాండ్స్ కాస్ట్ ఉంటాయి. ఈ కాస్ట్లన్నీ మినిమమ్ మీరు ఏ ఏసీ కొన్నా కానీ 3,000 నుంచి 3,500 మధ్యలో ఉంటుంది. సో అవి స్పేర్ గా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెబిలైజర్. ఇప్పుడు మాక్సిమం వచ్చే ఏసీస్ అన్ని కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోటే వస్తాయి. కాకపోతే వాటి కరెంట్ ఫ్లక్చువేషన్ లెవెల్ డెడికేటెడ్ స్టెబిలైజ్ చేసినట్టు చేయలేదు. వాటికంటూ ఒక వాల్యూ ఉంటుంది, ఇంత వాటేజ్ నుంచి ఇంత వాటేజ్ వరకు వస్తేనే అది ఓవర్ వోల్టేజ్ ని కట్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ వాల్యూ వస్తే అది కట్ ఆఫ్ చేయలేదు, పీసీబీ కొట్టేస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండకూడదంటే డెడికేటెడ్ స్టెబిలైజర్ చాలా ఇంపార్టెంట్. దో మన ఏసీ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోటి వచ్చినా కానీ సేఫ్ పర్పస్ ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టుకోండి. ఆ స్టెబిలైజర్ కాస్ట్ ఒక 1.5 టన్ ఏసీకి 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు కావాలంటే మంచి స్టెబిలైజర్ లింక్స్ కూడా
కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అన్ని స్టెబిలైజర్స్ చెక్ చేసి బెస్ట్ స్టెబిలైజర్ లింక్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ మీరు కావాలంటే ఆ స్టెబిలైజర్స్ తీసుకోవచ్చు. సో ఏసీ కొన్న తర్వాత ఇన్స్టాలేషన్ కాస్ట్ అండ్ స్టెబిలైజర్ కాస్ట్ అన్ని కలిపి యావరేజ్ గా దాదాపు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు అవుతాయి. ఏసీ బడ్జెట్ మాత్రమే కాకుండా ఈ ఎక్స్ట్రా డబ్బులు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఇవి మెయిన్ గా మీరు ఏసీ కొనేటప్పుడు చూసుకోవాల్సిన పాయింట్స్. ఇవి కాకుండా ఇంకా వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇండోర్ యూనిట్ నాయిస్ లెవెల్స్ అని, ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ వైఫై కనెక్షన్, ఇట్లా కొన్ని అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ సెకండరీ. మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఈ 5 పాయింట్స్. ఈ 5 మీరు జాగ్రత్తగా ఉన్నారంటే ఆ మిగతావి ఇంకా ఆప్షనల్ అనమాట. ఇక బెస్ట్ ఏసీ చూసామంటే కొన్ని టైం రిస్ట్రిక్షన్స్ వల్ల, వీడియో లెంత్ వల్ల వీడియోలు అయితే ఓన్లీ 1.5 టన్ 3 స్టార్ 5 స్టార్ ఏసీల గురించి మాత్రమే చెప్తాను. ఇక 1.5 టన్ కాకుండా 1 టన్ 3 స్టార్ ఏసీలు, 5 స్టార్ ఏసీలైనా, 2 టన్ ఏసీలైనా వాటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. అండ్ ఈవెన్ ఇప్పుడు చెప్పే 1.5 టన్ ఏసీస్ కూడా నేను ఈ వీడియో చేసేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత, ఒక 2 వారాల తర్వాత ఇంకేదైనా కొత్త ఏసీ లాంచ్ అయ్యి అవి కూడా నాకు బెస్ట్ అనిపించినా గానీ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఒక ఏసీ లింక్ మనం పెట్టామంటే అది ఖచ్చితంగా బెస్ట్ ఏసీ అయితే మాత్రమే పెడతాను. ఆ ఏసీల గురించి ఈ వీడియోలో చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ ఏసీలు తర్వాత లాంచ్ అయినా గానీ ప్రాపర్ గా వాటి గురించి రీసెర్చ్ చేసి బెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో మీరు కూడా ఏమైనా ఏసీలు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, ఏసీస్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఏసీస్ మీద 4,000 రూపాయలు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని మీద 1,500 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఎంతో కొంత తగ్గేది 1,000 రూపాయలైనా 3,000 క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కొంచెం తగ్గుతుంది కాబట్టి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుని కొంటానే ట్రై చేయండి. ఫస్ట్ ఏసీ వచ్చరికి పానాసోనిక్ 1.5 టన్ ఏసీ. దీనిలో 5 స్టార్ ఉంది, 3 స్టార్ ఉంది. 2 స్టార్ రేటింగ్స్ కూడా 2026 రేటింగ్ ప్రకారంగా వస్తున్నాయి. అదర్ బ్రాండ్స్ లైక్ ఎల్జీ గానీ, డైకిన్ గానీ, సామ్సంగ్ గానీ, ఏ బ్రాండ్స్ అయినా గానీ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 5 స్టార్ లో 2026 మోడల్స్ అయితే చాలా ఓన్లీ 3 స్టార్ మాత్రం తీసుకొని వచ్చినాయి. బట్ ఓన్లీ పానాసోనిక్ లో మాత్రం 5 స్టార్ ఏసీలో కూడా 2026 కి తగ్గట్టు రేటింగ్స్ ఇచ్చారు. ఐసీ రేటింగ్ 5.80 ఉంది. సో లేటెస్ట్ స్టార్ రేటింగ్ తోటి 1.5 టన్ 5 స్టార్ కావాలంటే ఖచ్చితంగా దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. దీనిలో 6 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. 6 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ 5100 వాట్ ఉంటుంది. ఈవెన్ పెద్ద రూమ్స్ లో కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ప్రైస్ వచ్చరికి 44,990 రూపాయలు ఉంది. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకుంటే 43,000 రూపాయలకి వస్తుంది. అండ్ 3 స్టార్ మోడల్ అయితే 35,990 ఉంది. అంటే 36,000 రూపాయలు ఉంది. దీనిలో కూలింగ్ కెపాసిటీ కూడా ఏం తగ్గదు, 5100 వాట్ అంతే ఉంటుంది. ఒక 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 34,000 రూపాయలకి 3 స్టార్ ఏసీ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్జీ ఏసీస్ లో అయితే 2026 కి తగ్గ 5 స్టార్ రేటెడ్ మోడల్స్ అయితే ఇంకా లాంచ్ కాలేదు. ఓన్లీ 3 స్టార్ మోడల్స్ మాత్రం లాంచ్ చేశారు. 3 స్టార్ మోడల్స్ అయితే ఎల్జీలో కొనొద్దు, ఎందుకంటే వాటి కూలింగ్ కెపాసిటీ ఈవెన్ 2026 మోడల్స్ లో కూడా 4,400 వాట్ మాత్రం ఇచ్చారు. అది చాలా తక్కువ. 3 స్టార్ మోడల్స్ అయితే కొనొద్దు. బెటర్ 5 స్టార్ మోడల్స్ కి వెళ్ళండి. 5 స్టార్ మోడల్స్ ఇంకా లాంచ్ కాలేదు. లాంచ్ అయ్యి ఒకవేళ నాకు బెస్ట్ అనిపిస్తే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. నెక్స్ట్ డైకిన్ లో 1.5 టన్ 3 స్టార్ 2026 మోడల్ లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఈ ఏసీ నేను వాడుతున్నా, ఇప్పుడు కూడా ఆన్లైన్ ఉంది, మన స్టూడియోలో పెట్టించాను. ఒక వారం రోజుల నుంచి ఏసీ యూస్ చేస్తున్నా. ఒక 2 రోజుల్లో ఈ ఏసీ రివ్యూ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీ వస్తుంది. ఎట్లాంటి కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉండవు. అండ్ స్మార్ట్ ఏసీ కూడా కాదు ఇది. నాకు ప్రాపర్ కూలింగ్ కావాలి, కూలింగే ఇంపార్టెంట్, ఎక్స్ట్రా ఫీచర్స్ పెద్దగా ఏం లేకపోయినా పర్లేదు అనుకుంటే ఈ ఏసీ తీసుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఏమి ఉండవు, కూలింగ్ మాత్రం అదరగొట్టు పడేసిద్ది. 3 స్టార్ మోడల్ ప్రైస్ 36,490 రూపాయలు ఉంది. ప్రెసెంట్ దీని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 33,490 రూపాయలకి వస్తుంది. అండ్ ఇదే 3 స్టార్ 2025 మోడల్ కూడా ఉంది. 2025 స్టార్ రేటింగ్ తగ్గట్టు. రెండింటి మధ్యలో తేడా అయితే ఏం లేదు. కూలింగ్ కెపాసిటీ గానీ, లోపల ఉండే స్పెక్స్ గానీ, ఫీచర్స్ గానీ ఏమీ మారలేదు. జస్ట్ స్టార్ రేటింగ్ మాత్రమే మారింది. ఇది 2025 మోడల్ ప్రైస్ ఒక 2,000 రూపాయలు తక్కువ ఉంటుంది. 34,490 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని ప్రెసెంట్ అయితే 30,490 రూపాయలకి వస్తుంది. సో 30,000 రూపాయల దగ్గర 1.5 టన్ 3 స్టార్ ఏసీ వస్తుంది. అది కూడా డైకిన్ లాంటి బ్రాండ్ నుంచి మంచి ప్రాపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో నాకు బడ్జెట్ తక్కువ ఉంది, తక్కువ బడ్జెట్ లో కూలింగ్ అదరగొట్టి పడేసి ఒక మంచి ఏసీ కావాలి, అది 2025 స్టార్ రేటింగ్ తోటి వచ్చినా పర్లేదు అనుకుంటే డైకిన్ 1.5 టన్ 3 స్టార్ 2025 మోడల్ కూడా తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్ లో వస్తుంది. లేదు ప్రైస్ తోటి నాకు పెద్ద ఫరక్ పడదు, ఒక 2-3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే 2026 స్టార్ రేటెడ్ మోడల్ మీరు వెళ్ళొచ్చు. ఏంటి భయ్య అన్ని 3 స్టార్ ఏసీలే చెప్తున్నావు, ఒక మంచి 5 స్టార్ ఏసీ చెప్పు. లేటెస్ట్ స్టార్ రేటింగ్ తోటి రావాలనుకుంటే క్యారియర్ నుంచి ఒక ఏసీ ఉంటుంది. ఇది 5 స్టార్ ఏసీ 2026 రేటెడ్ అనమాట. కాకపోతే దీని కూలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. 4,800 వాట్ మాత్రమే ఉంటుంది. జనరల్ గా మనం 5,000 వాట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దీనిలో కొంచెం తక్కువ ఉంటుంది. మీ రూమ్ సైజ్ గానీ ఒకవేళ ఒక 150 స్క్వేర్ ఫీట్ నుంచి ఒక 160 స్క్వేర్ ఫీట్ ఉంటే దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. దీనిలో 2 మోడల్స్ ఉంటాయి, వైఫై మోడల్, నాన్ వైఫై మోడల్. నాన్ వైఫై మోడల్ అయితే 41,990 అంటే 42,000 రూపాయలు పెట్టారు. 3,500 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 38,490 రూపాయలకి వస్తుంది. వైఫై మోడల్ అయితే 43,490 రూపాయలు పెట్టారు. దీని మీద 3,500 కార్డ్ ఆఫర్ లేదు, జస్ట్ 2,500 కార్డ్ ఆఫర్ మాత్రమే ఉంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 41,500 రూపాయలకి వస్తుంది. అండ్ ఇప్పుడు నాకు బడ్జెట్ కొద్దిగా స్ట్రిక్ట్ ఉంది, తక్కువ
తక్కువ బడ్జెట్ లో మంచి కూలింగ్ కెపాసిటీ, ఒక పెద్ద రూమ్ ని కూడా ఈజీగా కూల్ చేయగలిగే ఒక ఏసీ, వైఫై స్మార్ట్ ఫీచర్స్ తోటి రావాలి అనుకుంటే హేయర్ 1.5 4 స్టార్ మోడల్ ఉంటుంది. ఇది 2025 స్టార్ రేటెడ్ మోడల్. దీని ప్రైస్ ఎట్లాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా 35,490 రూపాయలు ఉంటుంది. ఇది స్మార్ట్ ఏసీ, వైఫై కనెక్షన్ తోటి వస్తుంది. అంటే మీరు ఇంట్లో లేకుండానే ఏసీని ఫోన్ లో కంట్రోల్ చేయొచ్చు. అండ్ కూలింగ్ కెపాసిటీ కూడా 5250 వాట్ తోటి వస్తుంది. కూలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. మీరు ఈవెన్ 170 స్క్వేర్ ఫీట్ రూమ్ లో కూడా ఈ ఏసీ ఆరామ్సే వాడుకోవచ్చు. అండ్ హేయర్ అంటే హెవీ డ్యూటీ బ్రాండ్, కూలింగ్ పరంగా కూడా మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏసీ 35,500 అంటే చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఈవెన్ దీని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 33,490 రూపాయలకి వస్తుంది. సో తక్కువ బడ్జెట్ లో ఒక మంచి హెవీ డ్యూటీ ఏసీ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ భయ్యా నువ్వు అన్ని ఆన్లైన్ మోడల్స్ చెప్తున్నావు, కొద్దిగా ఆఫ్లైన్ లో కూడా మంచి ఏసీ చెప్పంటే నాకు ఆఫ్లైన్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఏసీ హేయర్ హెవీ డ్యూటీ ఏసీ. ఇది ఆన్లైన్ లో నేను లింక్ ఎతకడానికి ట్రై చేశా. ఈ యొక్క ఏసీ కనిపించింది, 41,000 రూపాయలు సంథింగ్ ప్రైస్ ఉంది. కాకపోతే దీనిలో ఎక్కడ నాకు పీసీబీ వారంటీ ఉన్నట్టు కనపడలా ఆన్లైన్ మోడల్లో. బట్ ఆఫ్లైన్ మోడల్లో సేమ్ ఈ ఏసీలో పీసీబీ వారంటీ ఉంటుంది. సో ఈ హెయిర్ హెవీ డ్యూటీ అనే నేమ్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. 5200 వాట్ కూలింగ్ కెపాసిటీ తోటి, 5270, 5400 అన్ని ఏసీలు చాలా బాగుంటాయి. ఒకటే మీరు ఆఫ్లైన్ లోకి వెళ్ళినప్పుడు ఒకటే కన్ఫర్మ్ చేసుకోండి, 5 years పీసీబీ వారంటీ ఉందా లేదా. 5 years పీసీబీ వారంటీ ఉంటే ఈ హెయిర్ హెవీ డ్యూటీ ఏసీలు అయితే అద్దరు కొట్టి పడేస్తాయి. నేను మా ఫ్రెండ్స్ లో ఇద్దరికి సజెస్ట్ చేశాను, ఇద్దరు ఏసీ తీసుకున్నారు. ఒకలేమో 5200 వాట్ కూలింగ్ కెపాసిటీ ఏసీ తీసుకున్నారు, ఇంకోలేమో 5400 వాట్ తీసుకున్నారు. అది ఎఫెక్టివ్లీ 1.6 టన్ వరకు వస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో చూస్తుంటే దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్ లైక్ పానాసోనిక్, ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, ఇవన్నీ ఆఫ్లైన్ లో కూడా వాటి సపరేట్ మోడల్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ముందు కొన్ని పాయింట్స్ చెప్పా కదా, ఆ పాయింట్స్ క్రాస్ వెరిఫై చేసుకొని ఆఫ్లైన్ లో కూడా మీరు ఏసీ తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్ లో తీసుకోవాలంటే డైరెక్ట్ మీకు ఎట్లాంటి ఎఫర్ట్ లేకుండా కింద డైరెక్ట్ లింక్స్ ఉంటాయి, లింక్స్ యూస్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కొత్త ఏసీ కొంటానికి చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.